గజ్వేల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశమయ్యారు. తన మీద నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు ప్రభాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశానికి మంత్రి హరీష్ రావు, ఎంపీ బీవీ పాటిల్, మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని, అటువంటి తప్పుడు ప్రచారాన్ని ఆపాల్సిందిగా టీఎన్జీఓ అధ్యక్షుడు దేవి ప్రసాద్ కోరారు. మెదక్ ఎంపీ కోసం నా పేరును పరిశీలించాలని టీఆర్ఎస్ ను ఉద్యోగులు కోరారని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ఉద్యోగుల విభజన సమస్యలు తదితర అంశాలపై రాష్ట్రంలో పనిచేయడం అవసరమని టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారన్నారు. రాష్ట్ర రాజకీయాలను బీజేపీ భ్రష్టు పట్టించిందని టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రోల శ్రీనివాస్ అన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగ్గారెడ్డి గూండాగిరిని తెలంగాణ ప్రజలు మర్చిపోరని, ఆయన రాజకీయ జీవితానికి సమాధి కట్టడానికి మెదక్ జిల్లా ప్రజలు పూనుకున్నారని తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఎమ్మెల్సీ రాములు నాయక్ తెలిపారు. గత పాలకులెవరూ గిరిజనులను పట్టించుకోలేదని, తమ పార్టీ మేనిఫెస్టో ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటి అమలుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి జగ్గారెడ్డిపై 2 వేరువేరు కేసుల్లో సంగారెడ్డి కోర్టు ఆయనకు అరెస్టు వారెంట్ జారీ చేసింది. సదాశివపేట పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ వ్యక్తి బియ్యం బాగోలేవని ఆరోపించడంతో జగ్గారెడ్డి అతనిపై చేయి చేసుకున్న కేసు, 2012లో జగ్గారెడ్డి కాన్వాయ్ను అడ్డుకున్న జేఏసీ నాయకులపై దాడి కేసు, ఈ కేసుల విషయమై ఆయన నేడు కోర్టుకు హాజరయ్యారు. బెంగళూరు సివిల్ కోర్టులో కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ్ కుమారుడు కార్తీక్ గౌడ్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కార్తీక్ గౌడ్ పై ఆర్టీ నగర్ పోలీస్ స్టేషన్లో నటి మైత్రేయి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మైత్రేయిని పోలీసులు 6 గంటల పాటు ప్రశ్నించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో దారుణం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పాత బస్టాండ్ ప్రాంతంలోని కళ్ళు దుకాణంలో పనిచేస్తున్న 2 కార్మికులు హత్యకు గురయ్యారు. మృతులు నిర్మల్ పట్టణంలోని గాజులపేటకు చెందిన మేకల నర్సింలు, నిజామాబాద్ జిల్లా పాల్కొండకు చెందిన బాబురావుగా గుర్తించారు పోలీసులు.